కృష్ణవంశీ టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ మూవీస్ ను తీసిన దర్శకుల్లో ఒకరు. ప్రస్తుతం ఫామ్ లో లేరు, కానీ ఒకప్పుడు మంచి క్లాసికల్ సినిమాలను అందించి సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా కెరీర్ ప్రారంభంలో కృష్ణవంశీ సినిమాలకున్న క్రేజే వేరు. దీంతో స్టార్ హీరోలు కూడా ఈయనతో సినిమా చేయడానికి ఆసక్తి చూపేవారు. కృష్ణవంశీ సినిమాల్లో నిన్నే పెళ్లాడతా, అంతఃపురం, మురారి, ఖడ్గం వంటివి ప్రేక్షకులకు బాగా కనెక్ట్ కావటమే కాకుండా మంచి హిట్ అందుకున్నాయి. ఆయన కెరీర్లో భారీ డిజాస్టర్లు కూడా ఉన్నాయి. రాఖీ తర్వాత మళ్లీ హిట్ అందుకున్న సినిమాలు లేవు. ఇలా విభిన్న కథలతో అలరించిన కృష్ణవంశీ ఇప్పుడు కాస్త జోరు తగ్గించారని చెప్పవచ్చు. కాగా తాజాగా కృష్ణవంశీ మురారి సినిమా రిలీజ్ సందర్భంగా సోషల్ మీడియాలో మహేష్ బాబు ఫ్యాన్స్ తో సరదాగా చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా నాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు. పాటల కంపోజింగ్, షూటింగ్ రోజుల గురించి ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఇది నెట్టింట బాగా ట్రెండ్ అయింది. ఈ క్రమంలోనే మురారి పాటల కోసం ఎంతలా కష్టపడాల్సి వచ్చిందో చెప్పుకొచ్చారు. ఓ నెటిజన్ మురారి సినిమాను మహేష్ బాబు కాకపోతే ఇంకెవరితో చేసి ఉండేవారని అడిగాడు. దీనికి కృష్ణవంశీ తనదైన స్టైల్లో సమాధానం చెప్పారు. ఏమోనండి, నాకు తెలియదు. నాకేమనిపిస్తే అదే చేస్తాను. ముఖ్యంగా నచ్చితే చేస్తాను, కానీ డబ్బు కోసమో ఫేమ్ కోసమో మాత్రం చెయ్యను. చేసింది ఏదైనా సంతృప్తితో చేస్తాను అని చెప్పుకొచ్చారు. ఇటువంటి దర్శకుడి సినిమాలు ఇప్పుడు మిస్ అవుతున్నామంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టారు. కృష్ణవంశీ చివరగా రంగమార్తాండ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కమర్షియల్ గా వర్కౌట్ కాకపోయినా ఆడియన్స్ ను మాత్రం మెప్పించింది.